గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం వీడియోస్ చేయట్లేదు. మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. ఇదేంటంటే లాస్ట్ సండే రోజు చేసిన సెషన్ గురించి ఈరోజు ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. లాస్ట్ సండే సెషన్లో ఏ టాపిక్లు ఏ పాలసీస్ గురించి చెప్పాము, దాంట్లోకి ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మనకేందంటే చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి బిజినెస్ చేసుకోవాలంటే బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ గురించి చెప్పడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకు ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్లో ఏంటంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సరిపోతుంది అనమాట. ఇంకోటి మనకు తెలిసిన సర్కిల్ అంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బేసిక్ పాలసీస్ అనేది మనం ఇవ్వచ్చు. ఇవన్నీ సేవింగ్ పాలసీస్లో ఉంటాయి. సేవింగ్ పాలసీస్లో ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. మినిమం 24,000 నుంచి 30,000 నుంచి ఎస్ఐపి అనే పాలసీ అయితే 18,000 నుంచి కూడా మనకు ప్రీమియమ్స్ ఉంటాయి అన్నమాట. 18,000 నుంచి కూడా మనకు ప్రీమియమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న పాలసీ అయినా తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. డిస్కషన్స్ తక్కువ ఉంటాయి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళకు కూడా మంచిగా అర్థమవుతుంది అనమాట. మనకు టర్మ్ ఇన్సూరెన్స్లకు ఉన్నంత డిస్కషన్స్ ఉండవు అనమాట. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు దానికంటే బెటర్గా ఏంటంటే ఈ సేవింగ్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి బెస్ట్ పాలసీస్ అనేది మనం ఒక 2-3 పాలసీస్ అనేది మనం నేర్చుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తొందరగా బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి లాస్ట్ వీక్ మనం ఏం చేసుకున్నామంటే ఈ పాలసీస్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ పాలసీస్ ఏంటంటే ఓన్లీ ఆన్ బాండ్ ఎండోమెంట్ పాలసీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎండోమెంట్ పాలసీలు అంటే ఏందో చెప్తాను. దాని తర్వాత ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ గురించి చెప్తాను. దాంట్లోకి ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను. మినిమం ప్రీమియం, పీపీటీ, పీటీల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేందంటే సేవింగ్ పాలసీస్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ కావాలి, ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన పాలసీస్ అనమాట. దీనికి ఇన్కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్గా వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు, వాళ్ళు కట్టే ప్రీమియము కట్టుకోగల స్తోమత వాళ్ళ పాలసీ వాళ్ళు కట్టుకునేటట్టు ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇవి సేవింగ్ పాలసీస్. హెల్తీగా ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్తో ఉన్న పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రీమియం వాళ్ళు కట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎంతో కొంత ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని సంఘటనలు ఎదురయ్యి రిస్క్ అనేది జరిగితే, డెత్ అనేది జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉండే విధంగా వచ్చే పాలసీస్ని సేవింగ్ పాలసీస్ అంటారు. దీంట్లో మనకి వన్ సెట్ ఆఫ్ పాలసీస్, ఒక రకమైన పాలసీస్ ఈ ఎండోమెంట్ పాలసీస్ అనమాట. ఎండోమెంట్ పాలసీస్ అనేది మేజర్గా మనకి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో అవసరం ఉండే పాలసీస్. సేవింగ్ పాలసీస్లో ఈ ఎండోమెంట్ పాలసీస్ అనేది ఒక రకమైన పాలసీస్. ఈ ఎండోమెంట్ పాలసీస్కి బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ సేమ్ అనమాట. ఎడ్యుకేషన్, ఇన్కమ్ ప్రూఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. హెల్తీగా ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 0 to 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మన ఫోకస్ ఏజ్ మాత్రం 25 నుంచి 35, 40 ఇయర్స్ పైన ఉండే వాళ్ళ 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇస్తే మంచి ఇన్సూరెన్స్ కవరేజ్లు, మంచి రిటర్న్స్, హెల్తీగా ఉంటారు. అన్ని రకాల బెనిఫిట్స్ అనేది యాడ్ చేయొచ్చు. అది ఎట్లా యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ మనం కొటేషన్ తీసే ప్రాసెస్లో చెప్తాను. ఇది ఎండోమెంట్ పాలసీస్. ఎండోమెంట్ పాలసీస్ అంటే ఎండ్లో ఒకేసారి పేమెంట్ అనేది వస్తుందన్నమాట. ఒకేసారి డబ్బులు ఎందుకు తీసుకుంటూ ఉంటారు, చాలా మంది జమ చేస్తూ ఉంటారు, చిట్టీలు వేస్తూ ఉంటారు, వేరే వేరే స్కీమ్లు కానీ, వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మా పాప మ్యారేజ్ ఉంది, ఆ సంవత్సరంలో నాకు డబ్బులు కావాలి, మా పాపకి లేకపోతే వేరే ఇంటర్, డిగ్రీ చదివిపిస్తున్నాను, కాలేజీలో ఫీజు కట్టాలి, ఆ టైంకి డబ్బులు కావాలి, లేదంటే ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఒక 2 ఇయర్స్ తర్వాత నేను అప్పుడు సర్జరీ చేయించుకుంటున్నాను, ఆ టైంలో డబ్బులు కావాలి. ఇలాంటిగా అంటే ఒకేసారి మనకు లంసమ్ అమౌంట్, అధిక మొత్తంలో అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ వల్ల మనకు ఒక పిల్లల మ్యారేజ్, పిల్లల ఎడ్యుకేషను, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, కారు కొనాలన్నా, ఈ విధంగా ఫైనాన్షియల్గా ఏదో ఒక గోల్ రీచ్ కావడానికి ఒకేసారి డబ్బులు రావడానికి తీసుకునే పాలసీస్ని మనం ఎండోమెంట్ పాలసీస్ అంటారు.
ఈ ఆన్ బాండ్ మళ్ళీ ఎండోమెంట్ పాలిసీస్‌లో కూడా 3 ఉంటాయి. ఓన్లీ ఈ 4 పాలిసీస్ గురించి బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తాను. ఈ 4 పాలిసీస్‌లో ఉండే బేసిక్ రూల్స్‌ని బేస్ చేసుకొని, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎండోమెంట్ పాలిసీస్ అనేది చెప్పి బిజినెస్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఈరోజు చెప్పేదేందంటే ఓన్లీ ఆన్ బాండ్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీస్ అన్నమాట. అంటే మార్కెట్ రిలేటెడ్‌గా, బోనస్ రిలేటెడ్‌గా వేరే వేరే కంపెనీలు 4%, 8% మీకు ఫ్యూచర్‌లో ఇంత బోనస్ వస్తది, అంత బోనస్ వస్తది. అది ఇది అని డిస్కషన్స్ ఏమీ ఉండవివి. మీరు ఎన్ని ఇయర్స్ కడుతున్నారు, ఎన్ని ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్‌కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందనేది ఇక్కడ మన కొటేషన్స్‌లో ఉన్నది ఒక్క రూపాయి కూడా అటు ఇటు కాకుండా కస్టమర్‌కి అందుతుందన్నమాట. అందుకని ఆన్ బాండ్ గ్యారంటీ. బాండ్‌లో ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా వాళ్ళ ఫ్యామిలీకి ఎళ్తుందన్నమాట. అనుకున్న టైంకి. దీంట్లో వచ్చేసి మనకి 4 రకాల పాలిసీస్ గురించి 3 టైప్స్ ఆఫ్ పాలిసీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ గ్యారంటెడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేదేందంటే, మనకి ఈ పాలిసీ అనేది పిల్లల మ్యారేజ్ గురించి ఎస్పెషల్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. మినిమమ్ ప్రీమియం 24,000 నుంచి ఇవ్వచ్చు. రైడర్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. ఆహ్, ఇంకొకటేందంటే 18 ఇయర్స్ నుంచి 65 కాపోతే 25 ఇయర్స్ నుంచి 35, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకిస్తే బెస్ట్ రిటర్న్స్, బెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వస్తూ ఉంటాయి. రైడర్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. మినిమమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినట్లయితే బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేయడం వల్ల ప్రీమియమ్స్ ఫేవర్ అయితాయి. మళ్ళీ లాస్ట్‌కి మెచ్యూరిటీ కూడా అమౌంట్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది. ఇంకొకటేందంటే ఇది పీపీటీ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. పాలిసీ టర్మ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇది గ్యారంటెడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి స్మార్ట్ ఇన్కమ్ ప్లస్. ఈ పాలిసీస్‌కి దీనికి డిఫరెన్స్ ఏందంటే దీంట్లో మినిమమ్ ప్రీమియం వచ్చేసి 36,000 రూపీస్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ 5-12 ఇయర్స్ మన దగ్గర ఏదైనా కూడా. ఇంకొకటి పాలిసీ టర్మ్ వచ్చేసి 10 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే గ్రిప్ ఎండోమెంట్ పాలిసీ తీసుకోవడానికి వీలు కాదు. నాకు తొందరగా డబ్బులు కావాలన్నా 30 ఇయర్స్ తర్వాత డబ్బులు కావాలన్నా మనకి ఎస్ఐపి పాలిసీ అనేది గైడ్ చేయొచ్చు. లేదు 24,000 కూడా కట్టుకోలేను. నాకు 18,000, 20,000లో పాలిసీ కావాలన్నా తక్కువ ప్రీమియము, తక్కువ పీపీటీ, తక్కువ ప్రీమియము, తక్కువ పాలిసీ టర్మ్ కావాలన్నా ఇవ్వచ్చు. తక్కువ ప్రీమియము, ఎక్కువ పాలిసీ టర్మ్ కావాలన్నా ఇవ్వచ్చు. రైడర్స్ అన్ని యాడ్ చేయొచ్చు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి. పీపీటీలు, పీటీలు, ప్రీమియం ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ గ్యారంటీ. ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ బాండ్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీ అని చెప్పుకోవచ్చు. ఈ పాలిసీలో ఏం జరుగుతుందంటే మినిమం ప్రీమియం ₹1,00,000 కట్టేవాళ్ళు ఉంటేనే దీని గురించి చెప్పండి. ఓకేనా? ఇది కూడా సేవింగ్ పాలిసీ అండర్‌లోకే వస్తుంది. ఎండోమెంట్ పాలిసీ కిందకే వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ అంత మ్యాండేటరీ ఏం కాదు. మినిమం 10థ్ క్లాస్ చదువుకొని ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువన కూడా ఇవ్వచ్చు. దీంట్లో బీపీఆర్ రైడర్ లేదు కాబట్టి మినిమం సెకండ్, ఫిఫ్త్ జస్ట్ చదువుకొని పాలిసీ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ పాలిసీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాలిసీ ఇవ్వచ్చు. 5-12 ఇయర్స్ పీపీటీ ఉంటుంది. పాలిసీ టర్మ్ వచ్చేసి ఓన్లీ 15 ఇయర్సే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ డబ్బులు కడతాను, నాకు కొంచెం ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కనిపియాలి అనుకుంటే పాలిసీ అనేది గైడ్ చేయొచ్చు. ఈ 3 పాలిసీస్ అనేది మనకి సిద్ధి యాప్‌లో సేవింగ్ సొల్యూషన్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అక్కడ ఒక్కొక్క దాని గురించి మీరు కొటేషన్ తీసి కొంచెం బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ అర్థం చేసుకొని మీకు తెలిసిన సర్కిల్‌లో ప్రతి ఒక్కరికి 25-40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి వాళ్ళందరికీ మినిమమ్ ప్రీమియం 18,000, 24,000, 30,000, 50,000 సంబంధించిన పాలిసీస్ అన్ని కొటేషన్స్ తీసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోండి. ప్రతి ఫ్యామిలీని ఫైనాన్షియల్‌గా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి మన బేసిక్ గోల్ అదే కాబట్టి ఈ ఎండోమెంట్ పాలిసీస్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మేజర్ అంటే పేరెంట్ లెవెల్‌లో ఉండే 25-35 ఇయర్స్, 40 ఇయర్స్ బిలో ఉండే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరు పైన పాలిసీలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వాళ్ళు అనుకున్న టైంకి పిల్లల మ్యారేజ్‌కి, ఎడ్యుకేషన్‌కి ఒక 25 ఇయర్స్ తర్వాత ఒకే సమయానికి అధిక మొత్తంలో రాబడి అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఏందంటే ఈ 3 పాలిసీస్ కొటేషన్ తీసేటప్పుడు బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్లయితే చెప్పుకుంటూ తీశానో ఆ విధంగా తీసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.